హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఉదయమే లేచిన, పూజ కూడా అయ్యింది. తొందరగా ఇంట్లో పాలు లేవు, మర్చిపోయినా. పూజ చేసి వెంటనే షాప్కి వెళ్ళి పాలు తీసుకొచ్చిన. మా ఆయనకు ఈరోజు టిఫిన్ వెరైటీగా చేయాలని టీ కూడా చేసుకొని తాదామని చూస్తే ఫ్రిడ్జ్లో పాలు లేవు. కొంచెం బయటికి వెళ్ళాలి ఈరోజు, అందుకోసమే మార్నింగే లేచిన. పాయసం చేస్తున్నా. పూజ అయ్యింది, అంతా అయింది. టిఫిన్ రెడీ చేస్తున్నా. ఈరోజు వెరైటీగా ఇక్కడ మొలకెత్తిన గింజలు ఫ్రై చేస్తా, ఇక్కడ పాయసం చేస్తున్నా. ఈరోజు మా టిఫిన్ ఇది చేస్తున్నా ఫ్రై. ఈరోజు మా టిఫిను ఇది ఫ్రై, పాయసం. ఈరోజు టిఫిన్ ఉంది. హలో, వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నా వీడియోకు సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయండి. మంచి కామెంట్, మీ అందరి సపోర్ట్ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు టిఫిన్ మాది అవి మొలకెత్తిన గింజలు, పాయసము ఉదయం చేస్తున్నా. పూజ కూడా అయింది, మీకు చూస్తాను. పూజ కూడా అయ్యింది. ఇప్పుడు రోజు ఏం టిఫిన్ చేయాలని ఉంటుంది. ఈరోజు వెరైటీ చేద్దామని ఈరోజు ఇది మొలకెత్తిన గింజలు పాయసం చేస్తాను. ఇప్పుడు మా ఆయనకి వేసేస్తాను టిఫిన్. మా ఆయన వచ్చింది ఇప్పుడు టిఫిన్. మా ఆయన స్నానం చేసి రెడీ అయ్యి వచ్చిండు. ఇప్పుడు టిఫిన్ ఇస్తున్నాం మా ఆయనకు. అప్పుడప్పుడు ఇలా ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, ఉగ్రాణి ఇవన్నీ ఇట్లా కూడా ఒక్కొక్కసారి టిఫిన్ చేయాలి. మేము ఇట్లా అప్పుడప్పుడు చేంజ్ వెరైటీగా చేస్తుంటాం టిఫిన్స్. ఒక్కసారి మార్నింగ్ రొటీన్ డైలీ అదే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటాం టిఫిన్. రోజు అవి తిని ఇలా డిఫరెంట్గా చేసుకుంటే మనకు కూడా తినబుద్ధి అవుతుంది. నాకు డ్యూటీకి టైం అయింది, అందుకోసమే తొందర వస్తున్నా. యోగా ఎక్సర్సైజ్కి స్నానం చేసి వచ్చే వరకు ఎంత టైం అవుతుంది. ఇది మీరేం చేసిండ్రు ఈరోజు టిఫిన్? ఈరోజు మాది టిఫిన్ అయితే ఇది ఇస్తున్నా. ఈరోజు మునక్కాయలు తెచ్చిన, మీకు చూస్తాను. ఇప్పుడు మునక్కాయల సీజన్ కదా, మునక్కాయలు తెచ్చిన. ఇవన్నీ తోలు తీస్తున్నా మునక్కాయలవి. ఆ రోజు ఊరికి వెళ్ళింటి కదా, ఆ రోజే మునక్కాయలు తీసుకొచ్చిన. ఆడ అమ్ముతుంటే ఫ్రెష్గా ఉండే మునక్కాయలు వేసి సాంబార్ చేయలేదు ఎక్కువ. ఈరోజు మీరేం చేసిండ్రు భోజనం? మా భోజనం అయితే అన్నం, పప్పు, రొట్టె, బీరకాయలు కూడా తెచ్చిన. ఫ్రెష్గా ఉండే బీరకాయలు కూడా మునక్కాయలు మనం ఫ్రీ టైంలో మునక్కాయలు ఇవన్నీ తీసి పెట్టుకుంటే ఉదయం వంట చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. మధ్యాహ్నం పూట నేనేం మధ్యాహ్నం వండను, ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉంటాను. నిద్ర రాదు మధ్యాహ్నం, వచ్చినా కూడా పండను నేను. మునక్కాయలు ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. గోధుమలు తెచ్చిన కదా, గోధుమలు పెట్టి రావాలి.
జొన్నలు గోధుమలు పెట్టినామని. మా ఆయన చపాతి తినడు, నేనే తింటాను. అందుకోసమే తెచ్చిన ఒక 3 కిలోల గోధుమలు. నాకే 3 కిలోలే నాకు మస్తు అవుతాయి. 2 నెలలు అవుతాయేమో 3 కిలోలు. నేను ఒక్కదానే చపాతి తింటాను, మా ఆయన జొన్నలు తింటాను. జొన్నలు అంటే జొన్నలు తినడు జొన్నలు తింటాడు, జొన్నలు తినడు, జొన్న రొట్టె తింటాడు మా ఆయన. నేను గోధుమలు తినను, చపాతీలు గోధుమ రొట్టె తింటాను. చపాతీ గోధుమలు అంటున్నా, గోధుమలు తింటాను. మా ఆయన జొన్నలు తింటాను, మా ఆయన జొన్నలు తినను, జొన్న రొట్టె. అదేమో మాటలన్నీ తప్పు మాట్లాడుతున్నా, తప్పు వస్తున్నా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేను నాకే అర్థమైతే లేదు. అన్నీ తప్పు అని మాటలు గమ్మత్ అవుతున్నాయి మాట్లాడడానికే. నాకే అర్థమవుతుంది. అదే కరెక్ట్ మాట్లాడినా తప్పు మాట్లాడినా అని ఆలోచిస్తాను. అట్లా అయింది నేను. మా ఆయన జొన్నలు తింటాను, జొన్నలు తింటాను. అదే మీరు ఆయన జొన్నలు తింటాడు అనుకున్నారు, జొన్నలు తిన్నాడు. జొన్న రొట్టె. ఇప్పుడు 5 మీకు చూస్తాను. ఇంకా మిరపకాయలు కూడా తెచ్చిన కదా, అన్ని కూరగాయలు ఇప్పుడు ఏం చెప్పేదేమవుతాయి. అన్నీ ఇప్పుడు మధ్యాహ్నమే ఒలిసి పెట్టుకుంటా నేను. ఉదయం కొంచెం లేట్ అయ్యి లేస్తే తొందరగా అన్నీ రెడీ ఉంటాయి, తొందరగా చేయవచ్చు. మీకు చూస్తాను. మునక్కాయలు తీసిన మునక్కాయల సాంబారు చేసేటప్పుడు మీకు చూస్తాను. ఈ మిరపకాయలు తొడిమెలు తీసి పెడతాను. తొడిమెలు తీయకుండా అట్లే పెడితే ఈ తొడిమెల కాడనే చెడిపోతుంది మొత్తము. అందుకోసం చెడిమెల కాడనే చెడిపోతుంది. అందుకోసమే తొడిమెలు తీసి ఈ బాక్సులు వేసి పెడతాను. నిన్న బయటకు పోయింటి కదా, ఎండ నుంచి నాకు తల నొప్పి లేసింది. ఈరోజు పనే చేయబుద్ధి అవుతలేదు అస్సలు. ఈరోజు అది తెచ్చిన కూరగాయలన్నీ తీసి పెట్టాలి, పనే చేయబుద్ధి కాదు. కొన్ని ఎండాకాలం నాకు బయటకు పోయినాకు తలనొప్పి లేస్తుంది. ఈరోజు ఎందుకో పని చేయబుద్ధి అవుతలేదు ఈరోజు. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.